హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. మన జీవితంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎంతగా కలిసిపోయాయో ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆఫీస్లో ఎక్సెల్ షీట్ అయినా, స్నేహితులతో మీటింగ్ కోసం గూగుల్ మీట్ అయినా, మన ఈమెయిల్స్ అన్నీ జీమెయిల్ లేదా అవుట్లుక్లోనే. ఈ రెండు విదేశీ దిగ్గజాలపై మనం ఆధారపడటం ఎంతుందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ భారత్ ఈ అమెరికన్ టెక్ దిగ్గజాలను పక్కన పెడుతుందా? ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి మైక్రోసాఫ్ట్ కానివ్వండి, లేకపోతే గూగుల్కు సవాల్ విసురుతూ మన భారతీయ కంపెనీ జోహోను 100% ప్రత్యామ్నాయంగా మార్చబోతుందా అంటే అవుననే అంటారు. కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ సంచలన ప్రకటన చేశారు. ఇకపై ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ 365 అలాగే గూగుల్ వర్క్ ప్లేస్ను ఉపయోగించకుండా పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి జోహో ప్లాట్ఫామ్కు మారుతుందని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఇది భారత డిజిటల్ స్వాతంత్రం వైపు వేస్తున్న అతి పెద్ద ముందడుగనే చెప్పాలి. ఈ కీలకమైన నిర్ణయం వెనుక ఉన్నటువంటి లోతైన రాజకీయ పరంగా చూసుకోవచ్చు, ఆర్థిక పరంగా లేదా భద్రతా అంశాలను పరిగణలోకి తీసుకుని, అలాగే ఈ మార్పు వల్ల మన దేశానికి కలిగే లాభాలను, ఎదురయ్యే సవాళ్లను గురించి ఇప్పుడు చాలా చాలా ఆసక్తికరంగా, చాలా ఈజీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం దేని గురించి మాట్లాడుతున్నామో అర్థం చేసుకుందాం. మైక్రోసాఫ్ట్ 365 అంటే కేవలం వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మాత్రమే కాదు. ఇవి దశాబ్దాలుగా మన కంప్యూటర్లలో, ఆఫీసులలో రాజ్యమేలుతున్నాయి. అలాగే గూగుల్ వర్క్ ప్లేస్ అంటే జీమెయిల్తో పాటు గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్, డ్రైవ్, మీట్ వంటి ఎన్నో టూల్స్ ఉన్నాయి. ఈ రెండింటికి మార్కెట్ వాటా ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారతదేశంలో 80%కి పైగా ఉంది. మన దేశంలో ప్రభుత్వ సంస్థలు, విద్యాలయాలు, కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ కూడా వీటినే అధికంగా వాడుతున్నాయి. కానీ ఈ విదేశీ కంపెనీల సర్వర్స్ అంటే డేటా నిల్వ కేంద్రాలు ఎక్కువగా భారతదేశానికి వెలుపల ఉన్నాయి, అంటే విదేశాల్లో ఉన్నాయి. అంటే మనం పంపించేటటువంటి ప్రతి ఈమెయిల్, మనం సృష్టించే ప్రతి డాక్యుమెంట్, మన సెన్సిటివ్ డేటా అంతా కూడా భద్రత కోసం వేరే వేరే దేశాలపైన మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఇది దేశ భద్రతకు, పౌరుల గోప్యతకు సంబంధించినటువంటి అతి పెద్ద అంశం. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అనే గొప్ప విజన్కు అనుగుణంగా దేశీయ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించడానికి, విదేశీ టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించుకోవటానికి మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరే, గూగుల్, మైక్రోసాఫ్ట్లను కాదంటే ఆ స్థానాన్ని భర్తీ చేయగల శక్తి మరి ఇప్పుడు జోహోకి ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే వీసా కార్డులను వీటో చేసి యూపీఐను ప్రపంచవ్యాప్తంగా మనమే పరిచయం చేసాం. యాక్చువల్గా ఇది శ్రీధర్ వేంబు గారి తాలూకా ఆలోచనలకు రూపం అని చెప్పొచ్చు. దీన్ని 1996లోనే, అంటే దాదాపు 30 సంవత్సరాల క్రిందటే దీన్ని స్థాపించడం జరిగింది. ఇది పూర్తిగా బ్లూ స్టార్ట్ కంపెనీ, అంటే బయటి పెట్టుబడిదారుల నుంచి ₹1 కూడా తీసుకోకుండా స్వదేశీ టెక్నాలజీతో మనమే నిర్మించుకున్నటువంటి ఒక కంపెనీ ఇది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 100 మిలియన్లకు పైగా వినియోగదారులు జోహోను వాడుతున్నారు. అంటే ఇది అంత స్మాల్ నెంబర్ అయితే ఏం కాదు. ఇది జోహో యొక్క సామర్థ్యానికి నిదర్శనం. ఇక ఎటువంటి ఎర్రర్స్ కానీ, ఫాల్ట్స్ కానీ అలాంటివేవి కూడా కనిపించడం లేదు. ఈ జోహోలో చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందనే చెప్పాలి. జోహో గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ అందించే ప్రతి సర్వీస్కి పూర్తి స్థాయిలో భారతీయ ప్రత్యామ్నాయాన్ని అందజేస్తోంది. జీమెయిల్ ఆర్ అవుట్లుక్కి బదులుగా జోహోలో జోహో మెయిల్ ఉంది, అంటే ఈమెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు ఇందులో. ఇక ఎంఎస్ వర్డ్ ఆర్ గూగుల్ డాక్స్కి బదులుగా జోహో రైటర్ ఉంది. సో జోహో రైటర్లో డాక్యుమెంట్స్ తయారు చేసుకోవచ్చు. చాలా రకరకాల టెంప్లెట్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇక ఎంఎస్ ఎక్సెల్ ఆర్ గూగుల్ షీట్స్కి బదులుగా జోహో షీట్ ఉంది. సో స్ప్రెడ్ షీట్స్ ఇక్కడ మనం తయారు చేసుకోవచ్చు. ఇక ఎంఎస్ పవర్ పాయింట్ ఆర్ గూగుల్ స్లైడ్స్కి బదులుగా జోహోలో జోహో షో ఉంది, అంటే ప్రెజెంటేషన్స్ అన్ని చాలా ఈజీగా చిటికలోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి విభాగాలకు సంబంధించినటువంటి మొత్తంగా 55కు పైగా విభిన్నమైనటువంటి యాప్స్ను
జోహో అందజేస్తోంది. అందుకే ఐటీ మంత్రి జోహోను భారతదేశపు గర్వకారణం, అంటే ఇండియాస్ ప్రైడ్ అని, విదేశీ ప్లాట్ఫామ్స్కి ప్రపంచ స్థాయి ప్రత్యామ్నాయం అని ఆయన చాలా చక్కగా చెప్పడం జరిగింది. అయితే జోహోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఏముంది, ప్లే స్టోర్కు వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకీ జోహోకు మారడం వల్ల లాభాలేంటో ఒక్కసారి చూద్దాం. జోహోకు మారడం అంటే కేవలం మనం భారతీయులం కాబట్టి దేశభక్తికి సంబంధించినటువంటి అంశం అని మాత్రమే అనుకుంటే సరిపోదు. ఇది జాతీయ భద్రతకి కూడా సంబంధించింది కాబట్టి మనం ఖచ్చితంగా జోహోకు మారడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు సో కాల్డ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా విదేశీ ప్లాట్ఫామ్స్ ఫ్రీగానే అందిస్తున్నాయి సేవల్ని. రాబోయే కాలంలో వాట్సాప్ లాంటి వాటికి ఛార్జ్ కూడా పెట్టవచ్చు. ఎక్స్ లాంటి, ట్విట్టర్ లాంటి, అలాగే యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా స్వదేశీ యాప్స్ అనేవి తప్పకుండా అందుబాటులోనికి రావాలి. అంతేకాదు మన డేటా మన దేశంలోనే ఉంటుంది. జోహో సర్వర్లు భారతదేశంలోనే ఉన్నాయి అంటే మన డేటా భారతీయ న్యాయ పరిధిలోనే ఉంటుంది, విదేశాలకు వెళ్ళదు. అత్యవసర సమయాల్లో ఈ డేటా భద్రతపై మన ప్రభుత్వానికి పూర్తిగా నియంత్రణ ఉంటుంది, పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతుంది. ఇది మన దేశ భద్రతకు చాలా చాలా కీలకమైన అంశం. ఇక ఎకనామిక్ గెయిన్ విషయమే మాట్లాడుకుంటే ఆర్థిక ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. విదేశీ కంపెనీలకు మనం చెల్లించే ఫీజులన్నీ కూడా విదేశీ కరెన్సీ అంటే డాలర్స్ రూపంలో వెళ్తాయి. అంటే జోహోను వాడటం వల్ల మన విదేశీ మారక ద్రవ్యం అంటే ఫోరెక్స్ అనేది చాలా ఆదా అవుతుంది. ఇంకా తక్కువ ఖర్చు కూడా. జోహో మైక్రోసాఫ్ట్, గూగుల్ కంటే తక్కువ ధరకే సేవలను అందజేస్తోంది. ఇక ఉపాధి పరంగా కూడా చూసుకుంటే ఇది మనకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశీయ కంపెనీలను ఉపయోగించడం వల్ల ఇక్కడే ఇంజనీరింగ్, పరిశోధన, అలాగే అభివృద్ధి R&D జరుగుతుంది. ఇది మన దేశంలో చాలా ఉద్యోగాలను సృష్టించడానికి అవకాశం ఉంది. స్థానిక టెక్నాలజీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాదు అంతరాయం లేని సేవలను కూడా అందించగలుగుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ వివాదాలు అంటే జియో పొలిటికల్ డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, వచ్చినప్పుడు విదేశీ టెక్ దిగ్గజాలు తమ సేవలను నిలిపివేస్తామని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనందరికీ తెలిసిందే తాజాగా ఫార్మాస్యూటికల్స్ మీద కూడా ట్రంప్ 100% టారిఫ్ని విధించాడు. కాబట్టి ఎప్పుడు ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా మనం ప్రిడిక్ట్ చేయడానికి లేదు. కాబట్టి స్వదేశీ టెక్నాలజీని వాడడం, విదేశీ సేవలను, విదేశీ వస్తువులను తగ్గించుకుంటూ ఉండడం చాలా చాలా ఉత్తమం. ఒక రకంగా చెప్పాలంటే స్వదేశీ ఉద్యమం మళ్ళీ మొదలైందని చెప్పుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలో విదేశీ వస్తువులను బహిష్కరించాం. సరే, మరి ఇంతకీ మన దేశంలో ఇలా జోహోని వాడటం సులభమేనా అంటే అంత సులభం కాకపోవచ్చు. జోహోకు మారాలంటే కొన్ని వాస్తవమైన సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. కోట్లాది మంది భారతీయులు MS ఆఫీస్ అలాగే గూగుల్ డాక్స్ను వాడి అలవాటు పడ్డారు. కొత్త ప్లాట్ఫామ్కి మారడానికి కొంత రెసిస్టెన్స్ అంటే యూజర్ రెసిస్టెన్స్ అనేది ఉండొచ్చు. అంతేకాదు భారతదేశంలో అంతర్జాతీయ మల్టీనేషనల్ కంపెనీస్ MNCs చాలానే ఉన్నాయి. వాటికి ప్రపంచవ్యాప్తంగా ఆఫీసులు కూడా ఉన్నాయి. వారికి వారి గ్లోబల్ ఆఫీసులతో కనెక్ట్ అవ్వడానికి ప్రపంచం అంతా కూడా వాడే మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ టూల్స్ అవసరం అవుతాయి. కేవలం భారతీయ కార్యకలాపాల కోసం వాళ్ళందరూ కూడా జోహోకు మారలేకపోవచ్చు. కానీ ప్రయత్నం అనేది ఒక అడుగుతోనే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి భారతీయులుగా మనం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి జోహోను పూర్తిగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి కాలం ఇదే. అన్ని మంత్రిత్వ శాఖలు, PSUలు, అలాగే విద్యా సంస్థలు, అలాగే ప్రతి పర్సన్ కూడా జోహోకి మారాలి. ఐటీ శాఖ మంత్రి చేసినటువంటి ఈ ప్రకటన తక్షణమే గూగుల్, మైక్రోసాఫ్ట్లను మార్కెట్ నుంచి తొలగించాలనే ఉద్దేశంతో కాదు, లీడర్షిప్ బై ఎగ్జాంపుల్ అని చూపించేందుకే ఒక సింబాలిక్గా జోహోని వాడుతున్నామని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది. మనం అనుకోవచ్చు నేను ఇంతవరకు విదేశీ ప్రోడక్ట్స్నే వాడుతున్నాను అని అనుకోవచ్చు. మీ దగ్గర 10 వస్తువులు ఉంటే అందులో ఒకే ఒకటి స్వదేశీ టెక్నాలజీకి సంబంధించినటువంటి వస్తువు ఉండవచ్చు, కానీ ఒకటైతే ఉంది కదా. కాబట్టి ఇకపై క్రమక్రమంగా భారత్ మేబీ హైబ్రిడ్ మోడల్ను అనుసరించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డేటా భద్రత కోసం కొన్ని ముఖ్యమైనటువంటి పనులను నిర్వర్తించేందుకు, ఉదాహరణకు ప్రభుత్వ కీలక విభాగాల్లో
భద్రతా అంశాలలోనూ జోహోను ఉపయోగించడం, అలాగే అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సహకారం అవసరమయ్యేటటువంటి పనుల కోసం మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ని కొనసాగించడం వంటివి చేయొచ్చు. అలాగే దీర్ఘకాలంగా చూస్తే ఈ చర్య అనేది భారతదేశం యొక్క టెక్నాలజీ సార్వభౌమత్వ ఎజెండాకు పూర్తిగా సరిపోతుంది. చైనా కూడా ఈ విధంగానే హువై, WPS ఆఫీస్ వంటి ప్రత్యామ్నాయాలను గతంలోనే ప్రోత్సహించి విదేశీ కంపెనీలపైన ఆధారపడటాన్ని చాలా భారీగా తగ్గించేసింది. సో జోహోకు మారాలనే నిర్ణయం విదేశీ దిగ్గజాలపై ధరలు తగ్గించడానికి, వారి డేటా సెంటర్లను భారతదేశంలోనే ఏర్పాటు చేయమని ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఒక బలమైన రాజనీతి పరంగా చేస్తున్నటువంటి ఒక పనిగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ పరిణామం భారతీయ సాఫ్ట్వేర్ రంగం యొక్క పెరుగుతున్నటువంటి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా స్వయం సమృద్ధి, అలాగే సెల్ఫ్ డిపెండెంట్ డిజిటల్ స్వాతంత్రం వైపు మన ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఒకనాటి బ్రిటిష్ టైంలో జరిగినటువంటి స్వదేశీ ఉద్యమమే ఈనాడు ఈ 2025లో కూడా ఆధునిక స్వదేశీ ఉద్యమం అనేది మొదలవుతోంది. భారతీయుడిగా గర్విద్దాం, భారతీయుడిగా స్వదేశీ ఉద్యమాన్ని ఆదరిద్దాం, భాగస్వాములమవుదాం. జై హింద్, జై భారత్. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.